Recording in progress. So first one, income. Income means either a revenue receipt or capital receipt. Default revenue receipt is the income unless until it is exempted by act. మీరు ఆన్లైన్లో అటెండ్ అయ్యారా? మీ పేరు పిలిచాను యాక్చువల్లీ మిమ్మల్ని. నెక్స్ట్ వన్, capital receipt is not income, not an income, but unless it is specified in the act. Next point. Income means either legal or illegal. In India, illegal income is also taxable. మీకు డౌట్ రావచ్చు, సార్ ఇట్ ఈస్ ఇల్లీగల్, దే మే నాట్ డిస్క్లోజ్, రైట్? Nobody discloses the illegal income, but if they got caught, then government will take care of the tax also. Department will take care of the tax. సీజ్ చేస్తారు కదమ్మా మనీ, పట్టుకున్నప్పుడు వాళ్ళు జైలు తీసుకెళ్తారు. దెన్ దే విల్ ఇంకర్ ఏవైతే సీజ్ చేసిన అమౌంట్ ఉందో దాని మీద ట్యాక్స్ వేస్తారు. ఎంత రేట్ ఏంటి అనేది మనం తర్వాత చూద్దాం ఈ చాప్టర్లోనే. అన్డిస్క్లోజ్డ్ ఇన్కమ్, బ్లాక్ మనీ గుర్తుంటే చెప్పండి. బ్లాక్ మనీ మీద 50%, దెన్ ఆఫ్టర్ దట్ ఛార్జ్. ఓవరాల్గా మనకు అంతే వస్తుంది. ఛార్జ్ ఉంటుంది, సెస్ ఉంటుంది, ఇవన్నీ ఉంటుంది. నెక్స్ట్ పాయింట్, ఇది చెప్పుకున్నాం కానీ ఇక్కడ రాయలేదా? అంతే కదా. మీరేం రాశారు? మీరు రాశారా? ఏం రాశారు? ఇన్కమ్ can be both either received in India or outside India. Either received in India or outside India. ఇది యాక్చువల్లీ ఆన్లైన్లో వాళ్ళకి మనం ఆగిపోయింది కాబట్టి పవర్ కట్ అయ్యి ఈరోజు పెట్టేసాం, మనం బ్యాకప్ పెట్టేసాం. బ్యాకప్ ఇస్ దేర్. ఈరోజు క్లాస్ ఆగదు, పవర్ పైన ఆగదు. సార్ వాట్ ఈస్ రిసీవ్డ్ ఇన్ ఇండియా, వాట్ ఈస్ రిసీవ్డ్ అవుట్ సైడ్ ఇండియా? ద పర్సన్ ఈస్ దేర్, ఈస్ స్టేయింగ్ ఇన్ ఇండియా, ఈజ్ earning money in India, is earned in India, received in India. And is a person, he is staying in India, but he is receiving money outside India. That is received outside India, earned outside India. Even though it is received outside India, even though it is received and earned outside India, it is taxable in India in certain cases. In certain cases. కాబట్టి అది కూడా రాసాం. అన్ని కేసెస్లో, అన్ని కేసెస్లో అంటే తప్పదు, ఎందుకంటే ఎక్కడొచ్చినా ఇండియాలో ట్యాక్స్ కట్టాలన్నట్టు. ఓకేనా? యూఎస్లో అది ఉంటుంది. యూఎస్లో దెర్ ఈస్ అ డిఫాల్ట్ రూల్. మన ఇండియాలో అది ఉండదు, సర్టైన్ కేసెస్ ఉంటుంది. యూఎస్లో అలా ఉండదమ్మా. ఇఫ్ యు ఆర్ ఏ యూఎస్ సిటిజన్, మీరు ప్రపంచంలో ఎక్కడున్నా ఏం సంపాదించినా యూఎస్ గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టాలి. సార్ నేను యూఎస్ రాలేదు, అసలు యూఎస్ 10 years అవుతుంది వచ్చి. యూఎస్ సిటిజన్షిప్ హోల్డ్ చేసి వెళ్ళిపోవాలి. మీరు యూఎస్ సిటిజన్షిప్ మెయింటైన్ చేస్తున్నారు, సిటిజన్షిప్ రెసిడెన్షియల్ స్టేటస్ అంటేనే యూఎస్ గవర్నమెంట్కి ట్యాక్స్ ఎక్కడున్నా సరే. అలాంటి రూల్ ఇండియాలో లేదు. నెక్స్ట్ రాసారా? ఇన్కమ్ can be either received or receivable. Income can be either received or receivable. The thing, if you take salary is taxable in due or receipt basis, whichever is earlier. అంటే ఇక్కడ రిసీవ్డ్ ఉంది, రిసీవబుల్ కూడా ఉంది. బట్ ఇన్ కేస్ ఆఫ్ బిజినెస్, ఇఫ్ యూ ఫాలో క్యాష్ బేసిస్ ఆఫ్ సిస్టమ్, రిసీవ్డ్ బేసిస్లో ట్యాక్స్ అవుతుంది. ఇఫ్ యూ ఫాలో ఎక్రూవల్ బేసిస్ ఆఫ్ సిస్టమ్, రిసీవబుల్ కూడా ఉంటుంది. అంటే ట్యాక్స్లో రిసీవబుల్ కూడా ట్యాక్స్ అవుతుంది. దాని మీద కొన్ని కేస్ స్టడీస్ కూడా చూసాం, మీకు గుర్తుంటే. గుర్తుందా? లాస్ట్ క్లాస్ కాకపోతే అక్కడ పవర్ లేదు. ఈసారి చూద్దాం, అది వస్తాయిలేండి. బట్ ఒక చిన్న పాయింటే, చిన్న సెంటెన్సే, బట్ దాని మీద ఎంత కేస్ స్టడీ అడిగారో చూడండి. ఇంకొకటి రాస్తారు, చెప్పండి. ఇన్కమ్
either means either received by SSC or received by others. Received by others on behalf of received by others on ఇక్కడ వరకు రాశారు అంటే ఏంటమ్మా, ఫర్ ఎగ్జాంపుల్ క్లబ్బింగ్ అని ఎప్పుడైనా విన్నారా? అలాంటిది కానీ సో ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎస్ఎస్సి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో ఇండైరెక్ట్గా ఉండొచ్చు ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎస్ఎస్సి, మేబీ డైరెక్ట్గా కూడా ఉండొచ్చు. ఇతను ఆబ్సెంట్ అయ్యాడు, ఏజెంట్ రిసీవ్ చేసుకోవచ్చు. కొన్నిసార్లు అది ఇండైరెక్ట్గా ఉంటుంది ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎస్ఎస్సి అనేది. కావాలని డైవర్ట్ చేస్తారు ఇన్కమ్, డైవర్షన్ ఆఫ్ ఇన్కమ్ అంటారు దాన్ని. దట్ ఈజ్ ఆల్సో టాక్సబుల్ ఈవెన్ హీ రిసీవ్డ్ ఆర్ రిసీవ్డ్ బై అదర్ పార్టీ రిసీవ్ చేసుకున్న ఎస్ఎస్సి హ్యాండ్ ట్యాక్స్ చేస్తారు. ఇక్కడ వరకు అయింది అంతే కదమ్మా. మెటీరియల్ చూపిస్తాను మీకు, మేము మెటీరియల్ ఇవ్వబోతున్నాం, అది ఎలా ఉండబోతుందో ఇప్పుడు చూపిస్తాను. ఆల్రెడీ మెటీరియల్ గురించి చెప్పేసాను నేను ఇంట్రో క్లాస్లోనే. సరే చూడవేలో ఈరోజు మేజర్ పాయింట్ అమ్మా. ఫస్ట్ పాయింట్ అది తెలిసిందే, వెన్ ఈజ్ యువర్ అటెంప్ట్. ఆర్ December 2026, రైట్? మీరు డిసెంబర్ అటెంప్ట్ రాస్తున్నారు, కొంతమంది December 26 రాస్తున్నారు, రైట్? ఐ థింక్ ప్రాబబ్లీ December 10th ఎప్పుడో ఎగ్జామ్ ఉంటుంది కదా, అది రాద్దాం. ఒక 12th December అనుకుందాం. ఆ రోజు టీటీ ఎగ్జామ్ రాయబోతున్నారు. ఇప్పుడు మీరు సిలబస్ ఫాలో అవ్వాలంటే అసెస్మెంట్ ఇయర్ అని ఒకటి ఉంటుంది. అసెస్మెంట్ ఇయర్ ఏది ఫాలో అవ్వాలి? అసెస్మెంట్ ఇయర్లో చెప్పిన రూల్సే ఫాలో అవ్వాలి. ప్రతి ఇయర్కి ఒక అసెస్మెంట్ ఇయర్ ఉంటుంది. ఇప్పుడు మన అసెస్మెంట్ ఇయర్ ఏంటి? మన ఎగ్జామ్కి అసెస్మెంట్ ఇయర్ ఏంటి? ఆప్షన్ ఏ 2025-26, ఆప్షన్ బి 2026-27, ఆప్షన్ సి 2027-28, ఆప్షన్ డి 2024-25. డి ఏ బాగా థింక్ చేసి చెప్పాలి. డి ఏ. ఇప్పుడు దాని మీద మనం డిస్కస్ చేసిన తర్వాత వచ్చి టిక్ పెడదాం. స్టిల్ చాలామంది కన్ఫ్యూజన్ ఉంటుంది ఇక్కడ, ఏంటి మన అసెస్మెంట్. ఏ అటెంప్ట్ చెప్పినా అసెస్మెంట్ ఇయర్ చెప్పేలా ఉండాలి. ఈరోజు డిస్కషన్ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి టిక్ పెడదాం మనం. ఫస్ట్ డిస్కషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం సార్ అంటే ఎఫ్ఐ అంటే ఏంటమ్మా? వాట్ ఈస్ ఫైనాన్షియల్ ఇయర్? నేను రాస్తాను, మీరు చెప్పండి. ఇట్ ఈస్ ద పీరియడ్ ఆఫ్ 12 months, స్టార్టింగ్ ఫ్రమ్ April 1st to 31st March. Calendar year or financial year? Is our financial year matches with the calendar year? No, but in US calendar year is their financial year, but in India calendar year is different, financial year is different. Okay, so financial year అంటే ఏప్రిల్ నుంచి 1st April నుంచి స్టార్ట్ అవుతుంది. దెన్ ఎప్పటి వరకు ఉంటుందమ్మా? 31st March వరకు ఉంటుంది. ఇట్ ఈస్ ద పీరియడ్ ఆఫ్ 12 months. ఇదేమన్నా
ట్యాక్స్లో కూడా క్యాలెండర్ ఇయర్ ఫాలో అవ్వం మేము ట్యాక్స్ చేసేటప్పుడు. ఏ ఇయర్ ఫాలో అవుతామని చెప్పారు? ఫైనాన్షియల్ ఇయరే ఫాలో అవుతామని చెప్పారు అకౌంట్స్లో. బట్ అది అకౌంట్స్ పాయింట్, అది అకౌంట్స్ టర్మినాలజీ. అది ట్యాక్స్లో కూడా మేము అదే ఫాలో అవుతాం, క్యాలెండర్ ఇయర్ ఫాలో అవ్వం. సరే సార్, ఈ పీరియడ్లో మీరు ఇన్కమ్ ఎర్న్ చేశారు, ఇన్కమ్ ఎర్న్డ్. ఆ పీరియడ్లో ఎర్న్ చేసిన ఇన్కమ్ ఆ పీరియడ్లోనే ట్యాక్స్ కట్టుతామా? నెక్స్ట్ ఇయర్లో ట్యాక్స్ కడతాం, నెక్స్ట్ ఇయర్లో ట్యాక్స్ కడతాం. సరే, ఈ పీరియడ్లో ఎర్న్ చేసిన ఇన్కంలో ట్యాక్స్ ఆ పీరియడ్లోనే ఎందుకు కట్టరు? ఇంటర్లో ఇలాంటి క్వశ్చన్లు అడగరమ్మా, నేను అడుగుతాను. వాళ్ళు అడిగితే వెళ్ళిపోతారు, వద్దులే మాకు ఈ డీటెయిల్. ఆ పీరియడ్లో ఎర్న్ చేసిన ఇన్కమ్ ట్యాక్స్ ఆ పీరియడ్లోనే ఎందుకు కట్టరు మీరు? ఓ, యాక్ట్లో చెప్పారు కాబట్టి కడుతున్నారా? అది ఎందుకు చెప్పారు యాక్ట్లో? అమ్మా నేనేమంటానంటే సింపుల్ క్వశ్చన్ అమ్మా, ఆ ఇయర్లో ట్యాక్స్ ఏదైతే ఉందో ఆ ఇయర్లోనే కట్టండి, నెక్స్ట్ ఇయర్ ఎందుకు మీకు అంటున్నాను. అయితే 2 points. Sir, in India, we collect tax on yearly basis, not monthly basis. మంత్లీ అయితే పాసిబుల్ అయితే డ్యూరింగ్ ద ఇయర్. ఇయర్లీ బేసిస్లో కలెక్ట్ చేస్తాం, అంటే ఇయర్ మొత్తం మీద వచ్చిన టోటల్ ఇయర్ మొత్తం మీద వచ్చినాయి. వాట్ ఎవర్ ది ఇన్కమ్ యూ ఓన్ డ్యూరింగ్ ద ఇయర్ ఆర్ ఫర్ ది కంప్లీట్ ఇయర్ వీ కలెక్ట్ ట్యాక్స్. ఇయర్ కంప్లీట్ అయితేనే ట్యాక్స్ ఎంతో తెలుస్తుంది. అందుకని ఆ ఇయర్లో 2 points రాయాల్సిందే అమ్మా. ఇంటర్వ్యూలో అడుగుతాడు ఈ క్వశ్చన్, ఎగ్జామ్లో అడగకపోవచ్చు. వై యూ కలెక్ట్ ట్యాక్స్ ఇన్ ద నెక్స్ట్ ఇయర్? అడ్వాన్స్ ట్యాక్స్ అయి ఉంటాయి, నో ప్రాబ్లం, అది తీసేయండి. సింపుల్ క్వశ్చన్ సార్, in India we collect tax on yearly basis on the total income of the particular year. Okay, without closing that year we don't know the total income of that year. Second point అమ్మా, ఇయర్ క్లోజ్ అవ్వకుండానే టోటల్ ఇన్కమ్ తెలియదు. దట్స్ వై we calculate tax in the next year. Calculate means assess. Calculate means assess. That's why it is assessment year. We calculate tax in దట్ ఇయర్ కాదు, నెక్స్ట్ ఇయర్. నెక్స్ట్ ఇయర్లో మీరు ఏం చేస్తున్నారు? అసెస్ చేస్తున్నారు, అందుకని దాన్ని ఏమంటారు? అసెస్మెంట్ ఇయర్ అంటే. బికాస్ వీఆర్ నాట్ ఎర్నింగ్ ద ఇన్కమ్, వీఆర్ జస్ట్ అసెసింగ్ ద ట్యాక్స్. ఎప్పుడు ఇన్కమ్ ఆన్ చేస్తారు మీరు? దట్స్ వై ఇట్ ఈస్ ప్రీవియస్ ఇయర్. ఎప్పుడు ఇన్కమ్ ఆన్ చేస్తారమ్మా మీరు? ప్రీవియస్ ఇయర్. దట్స్ వై ఇట్ ఈస్. ఇప్పుడు అసెస్మెంట్ ఇయర్, ప్రీవియస్ ఇయర్ అనే నేమ్స్ ఎస్ఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో పెట్టారా, డిపార్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో పెట్టారా? ఎవరా ఎందుకు? ఎస్ఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో పేర్లు పెడితే ఎలా ఉంటాయో చెప్పనా నేను? చెప్పండి ఎలా ఉంటుంది, మీరు చెప్పండి. డిపార్ట్మెంట్ ఏం చేస్తుందమ్మా? మనం ఇప్పుడు వాళ్ళ మెయిన్ పని ఏంటి? ఇన్కమ్ ఆన్ చేయటమా? వాళ్ళ మెయిన్ పని ఏంటమ్మా? ట్యాక్స్ అసెస్ చేయడం. ఈ ఇయర్లో మనం ట్యాక్స్ అసెస్ చేస్తున్నాం కాబట్టి ఈ ఇయర్ పేరు ఏం పెట్టుకుందాం? అసెస్మెంట్ ఇయర్. ఏ ఇయర్ ఇన్కమ్ మీద అసెస్ చేస్తున్నాం? ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ పెట్టారు ఈ నేమ్స్? ప్రీవియస్ ఇయర్. ప్రీవియస్ ఇయర్ అసెస్మెంట్ ఇయర్. ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ పెట్టారు ఇవి? డిపార్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ పెట్టారు, యాక్ట్ రాసింది వాళ్ళే కదా. మీ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పండి. మీరే ఎస్ఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూ పెడితే నేమ్స్ ఏమి ఉండొచ్చు? అబ్సల్యూట్లీ రైట్. కరెంట్ ఇయర్ కాదు, నెక్స్ట్ ఇయర్. ఇన్ యూఎస్ దే విల్ ఫాలో దిస్ వన్. యూఎస్ ఇన్కమ్ ట్యాక్స్ చూడండి, కరెంట్ ఇయర్, నెక్స్ట్ ఇయర్ అని ఉంటుంది. ఇండియా మన ఏం చెప్పానా, మీరు చెప్పారా? ఇవి మీరే చెప్పారు, నేనేం చెప్పలేదు కదా. చూడండి, ఓపెన్ చేసి చూడండి, ఐఆర్ఎస్ ఓపెన్ చేసి చూడండి. యూఎస్ ఇవే ఉంటాయి. ప్రీవియస్ ఇయర్ అసెస్మెంట్ ఇయర్ బదులు కరెంట్ ఇయర్, నెక్స్ట్ ఇయర్ ఉంటాయి. ఎక్కడ? యూఎస్ఏ. ఏది బాగున్నాయి? ఏ నేమ్స్ బాగున్నాయి? ఎందుకు మేము ఇండియా సార్? ఏ నేమ్స్ బాగున్నాయి? కరెంట్ ఇయర్ అని ఎందుకు పెట్టారు? మనం కరెంట్ ఇయర్లో ఇన్కమ్ ఆన్ చేస్తాం కాబట్టి కరెంట్ ఇయర్. నెక్స్ట్ ఇయర్ అని ఎందుకు అన్నారు? ట్యాక్స్ నెక్స్ట్ ఇయర్ పే చేస్తాం, ఈ ఇయర్ ఆన్ చేస్తున్నారు కాబట్టి నెక్స్ట్ ఇయర్. అసెస్మెంట్ ఇయర్ అని ఎందుకు పెట్టారు? డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ ఇయర్ ట్యాక్స్ అసెస్ చేస్తారు. దేని మీద అసెస్ చేస్తున్నారు? ప్రీవియస్ ఇయర్ ఇన్కమ్ మీద. అదేమో డిపార్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ, అండ్ దట్ ఈస్ టోటల్లీ డిఫరెంట్ టర్మినాలజీ. కొత్త పదం క్రియేట్ చేశారు, అసెస్మెంట్. ఎవరికి అర్థం కాని పదాలు క్రియేట్ చేశారు. యూఎస్ వాళ్ళు అట్లా ఉండరు.
వాళ్ళు తక్కువ మంది ఉంటారు. దే ఆల్ నో ఇంత 10 సార్లు చదివే వాళ్ళు తక్కువే ఉంటారు. మళ్ళీ పక్క కంట్రీకి వెళ్ళి రిటర్న్ ఫైల్ చేయించుకోవాలి అర్థం కాని పదాలు పెడితే అని చెప్పేసి ఫ్లెక్సిబుల్గానే ఉంటుంది కొన్ని. అందుకనే యూఎస్ రిటర్న్స్ అన్ని ఇండియాకి వస్తుంది అవుట్ సోర్స్. అవి కూడా చదవట్లేదు వాళ్ళు. సరే ఎనీవే మీరు ఓకే అన్నారు కాబట్టి ఇండియాదే బాగుంది. ఓకేనా? సరే సార్, నాకు ఫైనాన్షియల్ ఇయర్ అంటే తెలిసింది, అసెస్మెంట్ ఇయర్ అంటే తెలిసింది, ప్రీవియస్ ఇయర్ అంటే ఏంటో తెలిసింది, అది రాసేద్దాం. ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఏంటో రాసాం కదా, ఏంటమ్మా ఫైనాన్షియల్ ఇయర్ అంటే షార్ట్కట్లో చెప్పండి. 31st మార్చ్. రికార్డింగ్ స్టార్ట్ చేశాను కదా రెండు. మన రికార్డింగ్ స్టార్ట్ చేశాను లేదా చెక్ చేసుకోండి. మైక్ పెట్టినా లేదా చెక్ ఎందుకు, మీకే అది. సరే నెక్స్ట్ వన్, ప్రీవియస్ ఇయర్. ఇది కూడా ట్రై చేయండి, ప్రీవియస్ ఇయర్ కూడా ట్రై చేయండి, అసెస్మెంట్ ఇయర్ కూడా ట్రై చేయండి. ఎక్సలెంట్ అమ్మా. ఇట్ ఈస్ ద పీరియడ్ ఆఫ్ 12 months in which income is earned. కరెక్టేనా? చేస్తాం. ఇది కూడా చెప్పండి. in which tax is shortcut, in which tax is assessed. ఏంటమ్మా అది? assessed and paid. assessed and paid. డెఫినేషన్స్ అర్థమైపోయినాయా? వాట్ ఈస్ ఫైనాన్షియల్ ఇయర్, వాట్ ఈస్ ప్రీవియస్ ఇయర్, వాట్ ఈస్ అసెస్మెంట్? వీ హ్యావ్ ఎ క్లారిటీ. ఎవ్రీథింగ్ ఈజ్ అ 12 months. కోర్స్ దే హ్యావ్ ఎక్సెప్షన్స్. 12 months ఉండదు కొన్ని చోట్ల, తర్వాత చూద్దాం. అది ఎక్సెప్షన్, తర్వాత చూద్దాం. కొత్తగా స్టార్ట్ అయిన కంపెనీ 12 months ఉండదు. 31st March కట్ చేస్తాం. అక్టోబర్లో స్టార్ట్ అయిన డిజాల్వ్ అయిపోయిన కంపెనీ 12 months ఉండదు, మార్చ్ వరకు ఉండదు. ఇలా ఉన్నాయి కొన్ని ఎక్సెప్షన్స్, తర్వాత చూద్దాం. ఇది రాయద్దు, నేను చూపిస్తాను, మెటీరియల్లో ఉంది. డ్రైవ్ అప్డేట్ అవ్వలేదేమో. డ్రైవ్ అప్డేట్. పాయింట్ కేర్ఫుల్గా. మీ అటెంప్ట్ డిసెంబర్ 2026. ఈ డిసెంబర్ అటెంప్ట్కి అసెస్మెంట్ ఇయర్ ఏంటి అని అడిగాను నేను. డిసెంబర్ అటెంప్ట్కి ఏం అడిగాను నేను? అసెస్మెంట్ ఇయర్ ఏంటి అని చెప్పండి. జూన్ అటెంప్ట్కి అసెస్మెంట్ ఎలా కనిపెట్టాలి సార్? సో వెరీ సింపుల్. చాలామంది అనుకుంటారు లేటెస్ట్ 31st March ఇయర్ క్లోజ్ అయింది ఏంటమ్మా? లేటెస్ట్ 31st March ఏంటి? 2000. అప్పటికి మీరు ఎగ్జామ్ రాసేసరికి లేటెస్ట్ 31st March ఎగ్జామ్ డేట్కి లేటెస్ట్ 31st March ఏంటమ్మా? 2020. చాలామంది ఏమనుకుంటారు సార్? 2025-26 అనుకుంటారు. ఎందుకు? అదే కదా లేటెస్ట్ 31st March. అని అది మీ అసెస్మెంట్ ఇయర్ కాదు. ఏంటది? మీ ప్రీవియస్ ఇయర్. మీరు ఎగ్జామ్లో కూర్చొని ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నారా, ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నారా? ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తారు. మీరు ఏం చేస్తున్నారు ఎగ్జామ్లో కూర్చొని? అసెస్ చేస్తున్నారు. కాబట్టి అది ఏమవ్వాలి? మీ ఎగ్జామ్ డేట్ ఏ ఇయర్లో ఫాలో అవుతుందో దట్ ఈస్ యువర్ అసెస్మెంట్. మీ ఎగ్జామ్ డేట్ ఏ ఫైనాన్షియల్ ఇయర్లో వస్తుందో దట్ ఈస్ యువర్ అసెస్మెంట్. కాబట్టి నేను ఇప్పుడు అటెంప్ట్ చెప్తాను, మీకు అసెస్మెంట్ ఇయర్ చెప్పాలి. సింపుల్ ట్రిక్ అమ్మా. మీ ఎగ్జామ్ డేటు ఏ ఇయర్లో, ఏ ఫైనాన్షియల్ ఇయర్లో ఫాలో అవుతుందో దట్ ఈస్ యువర్ అసెస్మెంట్. బికాజ్ ఎగ్జామ్లో మనం చేసేది అసెస్మెంట్ కాబట్టి అలా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను డేట్ చెప్తాను, ఎగ్జామ్ డేట్ చెప్తాను, మీరేం చెప్పాలమ్మా? అసెస్మెంట్ ఇయర్ చెప్పాలి. ఓకేనా? December 2025
25 ఆ ఇయర్లోనే కదా ఫాలో అయ్యేది. జూన్ 2023 వీటికి ప్రీవియస్ ఇయర్స్ కూడా చెప్పేసేయండి. మీరు ఒకటి అబ్జర్వ్ చేశారు లేదో, అసెస్మెంట్ ఇయర్ డిసైడ్ చేసిన తర్వాత ప్రీవియస్ ఇయర్ చెప్పు. యూఎస్లో అలా ఉండదు. కరెంట్ ఇయర్ డిసైడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇయర్. ఎస్ఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూ అదంతా. వాళ్ళు కూడా యాక్ట్ అంతా అదే విధంగా రాస్తారు. మనం యాక్ట్ అంతా అసెస్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ రాస్తాం, అసెస్మెంట్ ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూ రాస్తాం మన యాక్ట్ అంతా. వాళ్ళ యాక్ట్ అంతా కరెంట్ ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూ రాస్తారు. ఏది బెస్ట్? ఎందుకంటే మనం అసెస్ చేస్తాం కదా మనం ప్రొఫెషనల్గా, కానీ క్లయింట్కి మాత్రం అదే బెస్ట్ అనిపిస్తుంది. మనం చదువుకుంటున్నాం డిపార్ట్మెంట్ పాయింట్ ఆఫ్, మనం పార్ట్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ కదమ్మా, సో మనకు అది బెస్ట్ అనిపిస్తుంది. చదివేటప్పుడు కూడా అలా చదివితేనే బాగుంటుంది. బట్ వెన్ ఎవర్ యూ గో టు ద ఎస్ఎస్సి, ఏంటి సార్ ఇది ఎవరు సార్ రాసింది, ఇది వర్డ్స్ వెల్కమ్ బయట చెప్పి చూడండి అమ్మా, ఇవన్నీ చాలా చూస్తారు, కన్క్లూజన్ వస్తుంది. అయిపోయిందా? ఇంకొక అటెంప్ట్. జూన్ 2026 ప్రీవియస్ ఇయర్. డిసెంబర్ 2026 ప్రీవియస్ ఇయర్. అంటే ఒక ఇయర్లో వచ్చే జూన్ అటెంప్ట్, ఒక ఇయర్లో వచ్చే డిసెంబర్ అటెంప్ట్కి సేమ్ సిలబస్, అన్లెస్ కొంచెం అప్డేట్స్ ఉంటాయి. కొంచెం అసెస్మెంట్ ఇయర్ మారదు, సిలబస్ ఒకటే. ఫర్ ఎగ్జాంపుల్ యూ స్కిప్ ద డిసెంబర్ అటెంప్ట్ అండ్ యూ గో టు జూన్ అటెంప్ట్, నెక్స్ట్ అటెంప్ట్కి వెళ్ళారు. వాట్ ఈస్ ద నెక్స్ట్ అటెంప్ట్? 2027 ప్రీవియస్ ఇయర్. Got the point? And what is the answer? What is the answer? 26, 27. B is the right answer. Okay, for attempt June or December attempt ke kavaledamma discussion. Have a doubt. Okay, we decided the assessment year, we decided the previous year. ఒక క్వశ్చన్ అడుగుతాను, చాలా కేర్ఫుల్గా ఆలోచించండి. ఇప్పుడు నేను గవర్నమెంట్ ట్యాక్స్ రేట్స్ చెప్పాలి, నేను ట్యాక్స్ రేట్స్ చెప్పాలి కదమ్మా, దాన్ని బడ్జెట్ అంటారు. బడ్జెట్లో మేము మోస్ట్లీ ట్యాక్స్ రేట్స్ ఇవి అని చెప్తాం. రెడీ? ఫస్ట్ ఆప్షన్ మీకు ఇచ్చే ఫస్ట్ ఆప్షన్, మీరు గవర్నమెంట్ మీకు ఇచ్చే ఫస్ట్ ఆప్షన్, బిఫోర్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్ అయిపోయిన తర్వాత ఇదిగో ఈ ప్రీవియస్ ఇయర్కి ఈ ట్యాక్స్ రేట్స్ అప్లై అవుతాయి అని చెప్పడం కరెక్టా? నెక్స్ట్, డ్యూరింగ్ అసెస్మెంట్ ఇయర్, అంటే అసెస్మెంట్ ఇయర్లో కదా మనం ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసేది, అసెస్మెంట్ స్టార్ట్ అయిపోయి మధ్యలో ఉన్నప్పుడు చెప్పడం కరెక్టా? నెంబర్ 3, బిఫోర్ స్టార్టింగ్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్ స్టార్ట్ అవ్వకముందే చెప్పడం కరెక్టా? నెంబర్ 4, బిఫోర్ స్టార్టింగ్ ఆఫ్ అసెస్మెంట్ ఇయర్ స్టార్ట్ అవ్వకముందు చెప్పి. అర్థమైందా? క్వశ్చన్ అర్థమైందా? వెన్ విల్ యూ పబ్లిష్ ట్యాక్స్ రేట్స్ ఎప్పుడు గవర్నమెంటే కదా పబ్లిష్ చేయాల్సింది, బడ్జెట్ అంటారు దాన్ని. మీ ఆప్షన్, మీ ఇష్టం అమ్మా, మీరు ఏదైనా, మీరే గవర్నమెంట్ కాబట్టి మీ చాయిస్. ఒక్కొక్క కంట్రీ ఒక్కొక్క లా చేస్తుంది, మీరు చాయిస్ అనమాట, ఏది చేస్తారు మీరు. సార్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్, సార్ ప్రీవియస్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత చెప్తాం, అప్పుడే కదా ట్యాక్స్ రేట్స్ అవసరం. సార్ కంప్లీట్ అయిన ఇయర్కి ఇవి ట్యాక్స్ రేట్స్, అది ఫస్ట్ దాని మీనింగ్. అంటే ఏ మీనింగ్ ఏంటమ్మా? కంప్లీట్ అయిన ఇయర్కి ఇవి ట్యాక్స్ రేట్స్ అని చెప్పడం. బి మీనింగ్ ఏంటమ్మా? డ్యూరింగ్ ద అసెస్మెంట్ ఇయర్. మీకు ఎప్పుడు అవసరం? అసెస్మెంట్ ఇయర్స్ డ్యూరింగ్లో. ప్రీవియస్ ఇయర్ అయిపోయింది, అసెస్మెంట్ ఇయర్ స్టార్ట్ అయిపోయింది, కొంత అయిపోయింది కూడా, అప్పుడు అవసరం ఉంటుంది నాకు, జూన్లోనో ఎప్పుడో, అప్పుడు చెప్తాం. సి, బిఫోర్ స్టార్టింగ్ ప్రీవియస్ ఇయర్. అసలు ప్రీవియస్ ఇయర్ స్టార్ట్ అవ్వకముందే చెప్పేస్తాను నేను, రాబోయే ఇయర్కి ఇవి ట్యాక్స్ రేట్స్.
డి అసెస్మెంట్ ఇయర్ స్టార్టింగ్లో చెప్పేస్తాం. ఏబిసిడి డి ఏ ఒక కంట్రీ. ఇండియాలో ఏది ఫాలో అవుతుంది? ఏబిసిడి డి. సరే మీ కంట్రీకి అది పెట్టుకోండిలే, ఇండియాకి ఏది ఫాలో అవుతున్నారో చెప్పండి. వాళ్ళు మళ్ళీ వాళ్ళు వాళ్ళ ఆన్సర్ చేంజ్ చేస్తారు, వాళ్ళ ఆన్సర్ వినాలి మనం. డి. ఇప్పుడు మీరు రాంగ్ ఆన్సర్ చెప్తే ఎలా ఫీల్ అవ్వాలంటే, ఇది కూడా తెలియదా, వేస్టా, అందరి ముందు పరువు పోయింది కదా, అది రికార్డ్ అవుతుంది, ఆయన పేర్లు కూడా చదువుతున్నారు, ఇలా ఫీల్ అయ్యి డిప్రెషన్కి వెళ్ళిపోయి 2 గంటలు ఏడవాలి వెళ్ళి. ఫైనల్కి వచ్చారమ్మా. ఒక స్టోరీ చెప్పలేదు, ఇంటర్ పిల్లలు చెప్తా, మంచిగా స్టోరీ ఒకటి వినండి, మీకు బాగా పనికొస్తుంది. చిన్నగా 1 మినిటే చెప్తాను, మళ్ళీ అది సస్పెన్స్లో ఉంది కదా. మా సీనియర్ నిజంగా హ్యాపీ నైన్ స్టోరీ. హాస్టల్లో మా సీనియర్స్ ఉంటారు కదమ్మా, మీకు హాస్టల్స్లో ఉంటారు లేదు, సీఏ వాళ్ళే ఉంటారు మా హాస్టల్లో, ప్రైవేట్ హాస్టల్. సీనియరు మా సీనియర్స్ యాక్చువల్ అక్కడ అంటిస్తారు పాస్ అయిన మార్క్ లిస్ట్ ఫైన్ ఇన్స్పిరేషన్ కోసం. మా సీనియరు అంటిస్తారు, ఒక ఆయన వచ్చి చూస్తూ ఉంటాడు, అది పెద్ద ఆయన, పెళ్ళి అయిపోయింది, పిల్లలు ఉన్నారు, ఆయన చదువుకోవడానికి వచ్చాడు, ఇంటర్ అయిపోయింది, నుంచో రాస్తా ఉంటాడంటే సరే, ఆయన ఆ ముందు వచ్చిన వాళ్ళు కూడా క్వాలిఫై అయిపోయి అంటిస్తూ ఉంటారు. ఆడ అంటించినప్పుడు ఆయన వచ్చి చెప్తాడు, మా పిల్లోడు ఇక్కడ ఉంటాడు, క్వాలిఫై అయిపోయి వెళ్ళిపోయాడు, ఈయన మాత్రం అక్కడే ఉంటాడు. అదే ఇట్ వాస్ హ్యాపెనింగ్ యాక్చువల్లీ, ఈ గాట్ క్వాలిఫైడ్. అలా ఐటమ్స్ అమ్మా. ఇయర్ ఆఫ్టర్ అదే అటెంప్ట్లో అక్కడ ఒక చిన్న పిల్లోడు వచ్చి ఆయన ముందే వచ్చి క్వాలిఫై అయిన అతను కూడా ఉన్నాడు, హీ గోట్ ర్యాంక్ ఆల్సో. ఎవరు ఆ చిన్న అబ్బాయి, ఈయనకి ఒక 5-6 ఏళ్ళు 10 years గ్యాప్ ఉంటుంది. ఆఫ్టర్ బోత్ అప్లైడ్ ఫర్ సేమ్ కంపెనీ ఇంటర్వ్యూ, ఆబ్వియస్లీ ఎవరు సెలెక్ట్ అవుతారమ్మా. ర్యాంక్ వచ్చిన వాళ్ళని షార్ట్ లిస్ట్ చేశారు, ఇతను కూడా లాస్ట్లో పెట్టుకున్నారు. సో ఇంకా ఎవరు లేరు కాబట్టి లాస్ట్లో పెట్టుకున్నారు, ఈయన అసలు అవ్వదు అనుకున్నాడు, లాస్ట్లో పెట్టుకున్నాడు. ఆఫ్టర్ వెళ్ళాడనమాట ఇంటర్వ్యూకి. ఫస్ట్ ఎవరిని పిలుస్తారు, ర్యాంక్ వచ్చిన వాళ్ళనే పిలుస్తారు, ఈయన లాస్ట్లో పిలుద్దాం అంటే టైం ఉంటే పిలుస్తారు అంతే. అలాగే చాలా మందిని పిలుస్తున్నారు, ఈయన పిలవలేదంట, ర్యాంక్ అతన్ని పిలిచారంట, వచ్చాడంట, ఆయన బయటకు వచ్చి నాది పోయింది అన్నాడంటే. ఏమైంది ఏంటి అంటే తర్వాత చెప్పాడనమాట, రూమ్కి వచ్చిన తర్వాత, విజయవాడలో అనమాట. ఏం చెప్పాడు, ఇలా అడిగారు క్వశ్చను, నేను చెప్పింది రైట్ ఆన్సరే కానీ రాంగ్ ఆన్సర్ అని చెప్పేసి ఒక డిబేట్ జరిగింది, బయటికి పంపించేశారు. ఏంటి ఏం అడిగారంటే వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఐసీఏ అన్నారు. నేను చెప్పాను కరెక్టే అన్నారు. ఏం చెప్పావు వాట్ ఈస్ ఇది ఆల్రెడీ తెలుసు, చాలా మంది తెలుసు ఈ స్టోరీ. వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఐసీఏ, ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా. అదే చెప్పాడు ఈయన కూడా, రాంగ్ ఆన్సర్ అని రాంగ్ ఆన్సర్ అంటే ఈయన లేదు రైట్ ఆన్సర్ అని వాదించాను నేను, ఇట్ ఈస్ రైట్ ఆన్సర్. ఆల్రెడీ జాబ్ ఎవరో వాళ్ళకి ఇచ్చేసి నన్ను పిలిపించి నేను చెప్పింది రాంగ్ అంటే కరెక్ట్ కాదు కదా, అయిపోయింది. ఇదంతా తర్వాత అక్కడ మాట్లాడుకోవడానికి ఉండదు కదా, మటు నుంచి వెళ్ళిపోతారు, ఇటు క్వశ్చన్స్ చెప్పరు బయటకు వచ్చి. ఈయన వెళ్ళాడు, ఈయన జాబ్ సెలెక్ట్ అయ్యి వచ్చాడు, ఏం చేశాడు, ఈయన కూడా సేమ్ క్వశ్చన్ అడిగారంట, ఈయన కూడా ఏం చెప్పాడు, ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పాడంట. రాంగ్ ఆన్సర్ అనగానే ఓకే సార్ నెక్స్ట్ క్వశ్చన్ అన్నాడు. ఏమన్నాడమ్మా, డిబేట్ పెట్టుకున్నాడా, ఆబ్వియస్లీ నేను రాంగే చేస్తాను, నెక్స్ట్ క్వశ్చన్ అడుగు. నెక్స్ట్ క్వశ్చన్ అడిగాడు, 2-3 రాంగ్ చెప్పాను, మిగతా రైట్ చెప్పాను, ఐ యాక్సెప్ట్ మై మిస్టేక్. వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్, ది ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్ ఆఫ్ ఇండియా. చూడండి కావాలంటే ది ఫుల్ ఫామ్లో ది ఉంటుంది, చెప్పాలి, కంపల్సరీ చెప్పాలి. ఎందుకు ఆ ది వల్లే ఐసీఐకి రిఫరెన్స్ వచ్చి కోర్టులో కేసు పడిపోయారు. ది అని పెట్టామంటే మేము ఒక్కళ్ళమే, ఈ ఫుల్ ఫామ్ ఎవరు వాడటానికి వీల్లేదు, దీనికి అంత ఇంపార్టెన్స్ ఉంది. వాట్ ఈస్, ఎందుకు ఇద్దరు రాంగ్ ఆన్సర్ చెప్తే ఇతను ఎందుకు సెలెక్ట్ అయ్యాడమ్మా, అక్సెప్ట్ దర్ మిస్టేక్, ఐ ఫెయిల్, నెక్స్ట్ ట్రై నెక్స్ట్, అది యాటిట్యూడ్. ప్రాజెక్ట్ ఫెయిల్ అయినప్పుడు నువ్వు కూర్చొని ఏడుస్తాను, డిప్రెస్ అవుతాను, అందరి ముందు పరుగు పోద్దు అన్నప్పుడు నేను అసలు టీంలోకే తీసుకోం. ఇలా ఏం ఫీల్ అవుద్దమ్మా, గెట్ యువర్ ఆన్సర్. ఇన్ ఇండియా ఏం ఫాలో అవుతున్నారు, ఏ డి ఏ డీనా ఓకే. ఇన్ ఇండియా వి ఫాలో, ఇన్ ఇండియా వి ఫాలో
బిఫోర్ స్టార్టింగ్ ప్రీవియస్ ఇయర్ ఇట్ సెల్ఫ్ ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఫస్ట్ రాదమ్మా, ఫిబ్రవరిలోనే బడ్జెట్ చెప్పేస్తాం. ఇది దేనికి? ఆ ప్రీవియస్ ఇయర్కి. అది ఎప్పుడు ఫాలో అవుతాం? ఆ నెక్స్ట్ ఇయర్లో. వై సార్? ఒక పాయింట్ చెప్పు. ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయడానికి అంతకుముందు ఎందుకు చెప్పాలి? ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయడం ఎంత ఇంపార్టెంటో ట్యాక్స్ ప్లాన్ చేయడం కూడా అంతే. నువ్వు ప్రీవియస్ ఇయర్ తర్వాత ట్యాక్స్ రేట్స్ చెప్తే నేను ట్యాక్స్ ప్లానింగ్ చేసుకోలేను, అందరూ వచ్చి కేసేస్తారు. ట్యాక్స్ రేట్స్ ఏంటో ముందే చెప్పు. అది నేను క్యాపిటల్ గెయిన్లో పెట్టుకోవాలా, ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేసుకోవాలి, నాకు ట్యాక్స్ ప్లానింగ్ చేసుకోవాలి కదా. నువ్వు మొత్తం ఇయర్ అయిపోయిన తర్వాత నువ్వు రేట్స్ చెప్పినప్పుడు నేనేం చేయలేను. లాజికల్ పాయింట్ అమ్మా, పాయింట్ టేకెన్. ఇప్పుడు చెప్పండి కరెక్ట్ ఏది? బిఫోర్ స్టార్టింగ్ ప్రీవియస్ ఇయర్ చెప్పడం కరెక్టా, ఆఫ్టర్ ప్రీవియస్ ఇయర్ చెప్పడం కరెక్టా? కానీ నార్మల్ పీపుల్ ఎలా ఆలోచిస్తారు? ఎందుకు పనికిరావు కదా, ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేసే అసెస్మెంట్ ఇయర్లో కదా, అయిపోయిన తర్వాత చెప్తే సరిపోద్ది కదా అనుకుంటా. ప్లానింగ్ ఎందుకు ఇది చెప్తున్నానంటే ఉంది, పాయింట్ ఉంది, ఒక పాయింట్ ఎస్టాబ్లిష్ చేయాలి. మొన్న బడ్జెట్ వచ్చింది, ఎప్పుడు? 2026 బడ్జెట్ వచ్చింది కదా, చూసారా? మీరు కూడా చూడకపోతే కష్టం అమ్మా. మన మేడం గారు చక్కగా చెప్పారు, కొన్ని తప్పులు కూడా చెప్పారు. ఫిబ్రవరి 2026 ఫస్ట్ వస్తుంది ఇండియాలో, ఫిబ్రవరి ఫస్ట్ వస్తుంది. అదేంటి బిఫోర్ అన్నావు కదా, అది బిఫోరే, ఏప్రిల్ ఫస్ట్ కదా. ఈ ఫిబ్రవరి 26 వచ్చిన బడ్జెట్ ఎవరికి అప్లై అవుతుంది? అసెస్మెంట్ ఇయర్ ఏంటి? ఫిబ్రవరి 26 వచ్చిన బడ్జెట్ అసెస్మెంట్ ఇయర్ ఏంటి? ఎక్సలెంట్ అమ్మా, 2027-28. ప్రీవియస్ ఇయర్ ఏంటి? ఇలా వచ్చిన బడ్జెట్ యాక్ట్ అవుతుంది. ఏంటి బడ్జెట్ అంటే? నీకు ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో డైలీ చేంజ్ అయ్యేదాన్ని బడ్జెట్ ఫామ్లో మనం పెడతాము. బడ్జెట్ అప్రూవ్ అయిన తర్వాత యాక్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ యాక్ట్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో మెర్జ్ అవుతుంది, కానీ దీనికి ఒక సపరేట్ పేరు పెట్టాలి. కాబట్టి ఈ బడ్జెట్ అప్రూవ్ అయిన తర్వాత దీనికి ఒక పేరు పెట్టారు. ఏంటమ్మా అది? ఫినాన్స్ యాక్ట్. ఈ ఫినాన్స్ యాక్ట్కి ఏ ఇయర్ అయితే ఆ ఇయర్ పేరు పెడతాం. ఈ ఫినాన్స్ యాక్ట్ నేమ్ ఏంటమ్మా? 26. ఈ ఫినాన్స్ యాక్ట్ 2026 మీకు అప్లై అవుతుందా? మీకు అప్లై అవుతుందా? మరి మీకే ఫినాన్స్ యాక్ట్ అప్లై అవుతుంది? ఇప్పుడు నేను ఫినాన్స్ యాక్ట్ 25 అని రాసి చెప్పుకుంటూ వెళ్తా, స్టూడెంట్ వస్తాను, ఇప్పుడు బడ్జెట్ వచ్చేసి ఉంటుంది లేటెస్ట్. నువ్వు ఓల్డ్ చెప్తున్నావు, అవుట్డేటెడ్ చెప్తున్నావు. మొన్న నిర్మలా సీతారామన్ గారు టీవీలో కొత్త ట్యాక్స్ రేట్ చెప్పారు, అది చెప్పట్లేదు, నువ్వు అమెండ్మెంట్స్ చెప్పట్లేదు అంటారు. అప్పుడు నేను చెప్తా, నా థర్డ్ క్లాస్ ఒకసారి చూడు, నువ్వు మిస్ అయి ఉంటావు, ఫస్ట్లో కొంతమంది వచ్చారు. నువ్వు బేసిక్స్ చాప్టర్లో నా 3వ క్లాస్ ఉంటుంది కదా, లెక్చర్ నెంబర్ 2 ఇంట్రో తీసేస్తే అది ఒకసారి చూడు. ఎందుకని ఫస్ట్లో చెప్తాను, నీకు అర్థమైద్ది నేను ఎందుకు చెప్తాను. ఎందుకంటే ఒక నిమిషంలో చెప్పేది కాదు అది, ఒక లాజికల్ స్పీకింగ్. యూ హ్యావ్ టు స్టడీ ఫినాన్స్ యాక్ట్ 25. నాకు డౌట్ వచ్చింది, వై యు ఆర్ స్టడీయింగ్ అవుట్డేటెడ్ సిలబస్? వై యు ఆర్ స్టడీయింగ్ లేటెస్ట్ యాక్ట్? వై యు ఆర్ నాట్ స్టడీయింగ్ లేటెస్ట్ బడ్జెట్? యు ఆర్ స్టడీయింగ్ అవుట్డేటెడ్, రైట్? వై? మనకు పాయింట్ అర్థమైందా? ఎందుకు నువ్వు పాత చదువుతున్నావు? కొత్తది వచ్చింది కదా, కొత్త చదువుకోవచ్చు కదా. ఎగ్జామ్లో పాతవే రాయాలి, ఓకే. Hmm. 24, 25, 26. అవును, కరెక్ట్. దాన్ని కొంచెం ఫార్మాట్లో పెడతాను నేను. వాళ్ళు అడ్వాన్స్గా చెప్పారని మనం అడ్వాన్స్గా చదవం కదా, ఏది ఉంటే అది చదువుతాం. ఇది రైట్, వాళ్ళు ముందు చెప్పారు, వాళ్ళు ముందు చెప్పారని ముందు చదవం మేము. ఏది ఉందో అది చదువుతాం, ఏది అప్లై అయ్యిద్దో కరెంట్గా చదువుతాం. మేము చదివేది కరెంట్, నాట్ ఫ్యూచర్. అది ఫ్యూచర్. వాళ్ళు ఫ్యూచరిస్ట్గా చెప్పారు ప్లాన్ చేసుకోమని, అలా అని మనం ఫ్యూచర్ చదవం. కరెంట్ ఇప్పుడు ఏదో అది చదువుతాం. అంటే మనం చదివేది అవుట్డేటెడా కరెంటా? కరెంట్. కానీ ఫ్యూచర్ది కూడా ఉండవచ్చు, అది అప్పుడు చదువుతాం. చెప్పాలి మనం, అంతేగాని కరెక్టే చెప్పారు, కొంచెం ఫార్మాటింగ్, ఫ్రేమింగ్ అలా చెప్పాలి. సో చెప్పండి అమ్మా, ఈ ఫినాన్స్ యాక్ట్కి ప్రీవియస్ ఇయర్ ఏంటి, అసెస్మెంట్ ఇయర్ ఏంటో చెప్పేసేయండి. ఈ ఫినాన్స్ యాక్ట్ ప్రీవియస్ ఇయర్ ఏంటో చెప్పండి అమ్మా. వాట్ ఈస్ ద అసెస్మెంట్ ఇయర్ ఫర్ ఫినాన్స్ యాక్ట్ 25? ఇట్ షుడ్ ఫాలో ఇన్ 26, 27. వాట్ ఈస్ దేర్ ప్రీవియస్ ఇయర్?
అయిందా మొత్తం బ్యాక్గ్రౌండ్? ఫినాన్స్ యాక్ట్ ఏంటి, ప్రీవియస్ ఇయర్ ఏంటి, అసెస్మెంట్ ఇయర్ ఏంటి, ఏది ఫాలో అవ్వాలి మనం, బడ్జెట్ ఎలా చెప్తాం. సారీ, ఇన్ ఇండియా వీ గివ్ బడ్జెట్ ఇన్ అడ్వాన్స్ బిఫోర్ స్టార్టింగ్ ప్రీవియస్ ఇయర్, బట్ దట్ బడ్జెట్ ఎప్పుడో 2 years తర్వాత ఫాలో అవుతారు. నాకు ఇక్కడ డౌట్ ఒకటి వచ్చింది. 2 years తర్వాత ఫాలో అయ్యే సిచ్యువేషన్స్ని అప్పుడు దాన్ని గెస్ చేసి ఇప్పుడు రేట్స్ పెట్టాలి. అర్థమైందా ఛాలెంజింగ్ టాస్క్ ఇక్కడ? 2 సంవత్సరాల తర్వాత విషయాల్ని ముందుగా గెస్ చేసి ఇక్కడ రేట్లు పెట్టాలి. పబ్లిక్ అలా చూడరు, ఈ రేట్లు రేపే అప్లై అవుతాయి అన్నట్టు చూస్తారు. అది ఇండైరెక్ట్ ట్యాక్స్. డైరెక్ట్ ట్యాక్స్ ఎప్పుడు అప్లై అవుతాయని వాళ్ళకి తెలియదు పాపం. వీడియో ప్లే చేయొచ్చా? చేద్దాం. ఉందో లేదో చూద్దాం ఫస్ట్. నేను జనరల్గా షాక్ అయిన పాయింట్ అనమాట అది. చాలామంది కాల్స్ చేశారు నాకు, మా క్లయింట్స్, వేరే వాళ్ళు, స్టూడెంట్స్ చేయలేదులే, చాలా తక్కువ. టైం అయిపోతే చెప్పండి. ఫస్ట్ ఒక Please stop using ChatGPT in Canva like children's. Just stop scrolling. Second, use it for 15 minutes a day, and finally you'll become a master of AI tools. So this is how I became the most dangerous person in one half. ఇట్లా మీడియా వాళ్ళు ఫుల్ ప్రమోట్ చేస్తారు. తెలియని విషయం ఏంటి, క్లయింట్స్ అందరూ ఫోన్ చేస్తారు మనకి. క్లయింట్ అందరూ ఫోన్ చేస్తారు, చెప్పారా సార్ ఇది ఇప్పుడు కాదు సార్, ఈ రిటర్న్కి కాదు సార్, అది ఏ రిటర్న్కి, నెక్స్ట్ ఇయర్. క్లయింట్ గొడవ పడతాడు, టీవీలో చెప్పారు, మీడియాలో చెప్పారు కదా, మీడియా వాళ్ళు గ్లోరీగా చెప్తారు. మీడియా వాళ్ళు వాళ్ళకి తెలిసి చెప్తారో తెలియక చెప్తారో, అసలు మీడియా వాళ్ళు ఫుల్ పబ్లిసిటీ చేస్తారమ్మా. తెలుగు మీడియా అయితే కష్టం లేము అసలు. నేషనల్ మీడియా కొంచెం సమ్వాట్ బెటర్, అది ప్రాబ్లం. మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. మీరు ఏం చేస్తారంటే ఈ క్లాస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేయండి వాళ్ళు, కూర్చోదాకా వినరు. ఏదో గ్యాంబ్లింగ్ అనుకుంటారు. మనం కాబట్టి, మీరు కాబట్టి వింటున్నారు మన సబ్జెక్ట్ కాబట్టి. బయట ఇంజనీరింగ్ క్యాండిడేట్ని, నా క్లయింట్స్ డాక్టర్స్ ఉంటారు, ఇంజనీర్స్ ఉంటారు. డాక్టర్కి చెప్పడం స్టార్ట్ చేశాను అనుకో, అసెస్మెంట్ ఇయర్ ప్రీవియస్ ఇయర్ అనగానే అయిపోయింది, చెప్తున్నావు అసలు నీకు వచ్చా రాదా అన్నట్టు చూస్తాడు. సరే అప్పుడు ఏదో చెప్పుకుంటాం మనం, ఇది ఇప్పుడు కాదండి, నెక్స్ట్ ఫైలింగ్ అది, రిటర్న్కి అది ప్లాన్ చేసుకోవడానికి అలా ముందే చెప్తారు. అలా చెప్పలేదు న్యూస్లో అంటారు. ఏం చేయలేము, న్యూస్లో అలా చెప్పలేదు అంటే నన్ను నమ్ముతారా, న్యూస్ నమ్ముతారా? న్యూసే సార్, మేము చదువుకునే సార్ అది. వాళ్ళు ఏం సార్ ఒక స్క్రిప్ట్ ఏదో చదువుతారు అంటే నాట్. సో వాట్ ఈజ్ అవర్ అసెస్మెంట్ ఇయర్? ఫస్ట్, వాట్ ఈజ్ అవర్ అసెస్మెంట్ ఇయర్ 26-27? వాట్ ఈజ్ అవర్ ప్రీవియస్ ఇయర్? సో అవర్ ప్రీవియస్ ఇయర్, అవర్ అసెస్మెంట్ ఇయర్, అవర్ ఫినాన్స్ యాక్ట్. చెప్పండి అమ్మా, ప్రీవియస్ ఇయర్ ఏంటి? 2026. అసెస్మెంట్ ఇయర్ 26-27. ఫినాన్స్ యాక్ట్ 2025. ఈ బుక్కే చదవండి. మీరు ఏదైనా బుక్, నేను ఇచ్చే బుక్ కానీ ఏ బుక్ అయినా మార్కెట్లో చదివేటప్పుడు మీరు ఇవి చూసుకునే చదవండి. బుక్ టాప్ పేజ్లో మీరు ఇప్పుడు మీ ఇన్స్టిట్యూట్ ఓపెన్ చేద్దామా, మన ఇన్స్టిట్యూట్ మెటీరియల్ ఓపెన్ చేద్దాం. ఇవి ఉన్నాయో లేదో చూద్దాం. ఇవి ఉంటేనే చదవండి. ఓపెన్ చేద్దాం, సైట్ ఓపెన్ చేద్దాం, ఇన్స్టిట్యూట్ సైట్ ఓపెన్ చేసి చూద్దాం.
నాకంటే మీకే బాగా తెలుసు కదమ్మా. చెప్పండి అమ్మా, ఎలా ఓపెన్ చేద్దాం మనం? నేను అట్లా సిఎంఏ ఫైనల్ మెటీరియల్ అంటే అందరికీ అర్థమయ్యేలాగా టైప్ చేస్తాను నేను. సిఎంఏ ఫైనల్ మెటీరియల్ అలా చూడండి వచ్చేసింది. ఇప్పుడు ఏ గ్రూపు ఏం ఓపెన్ చేద్దాం? పేపర్ నెంబర్ ఎంత మంది? పేపర్ నెంబర్ 15 ఓపెన్ చేస్తా. ఇది చూడండి ఫస్ట్. ఎందుకు ఇది చూడాలి? రీప్రింట్ లేటెస్ట్ ఎప్పుడు రిలీజ్ చేశారు ఇది? ఆగస్టు 2025 కదా, అప్పుడుది. మీ సైట్లోదే నేను ఓపెన్ చేసింది అప్పుడుది ఇది. సరే స్క్రోల్ చేద్దాం, అదంతా స్క్రోల్ చేద్దాం. ఫస్ట్ చాప్టర్లో ఉంటుంది కదమ్మా, బేసిక్ చాప్టర్ ఉంటుంది కదా ఒకటి. ఇది బేసిక్స్ చాప్టర్ అమ్మా. ఇదిగో అసెస్మెంట్ ఆఫ్ ఇన్కమ్ ఆఫ్ డిఫరెంట్. సరే అని ఇక్కడ ఏం కనిపిస్తుందమ్మా? అసెస్మెంట్ ప్రీవియస్ ఎక్కడ లేదు కదా, క్వశ్చన్ దగ్గర వస్తుందా అని. అక్కడ ఏం కనిపిస్తే ఆపేయండి నన్ను. ఇక్కడ క్వశ్చన్ ఉంది కాబట్టి ఇక్కడ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. క్వశ్చన్లో కూడా మెన్షన్ చేయలేదు వీళ్ళు. స్క్రోల్ డౌన్ చేసుకుంటూ వేరే చాప్టర్ దగ్గర అసెస్మెంట్ ఇయర్ ఏముందో చూడండి అమ్మా. ఈ బుక్ అసెస్మెంట్ ఇయర్ ఏంటి? ఈ బుక్ది చదువుదామా వద్దా? అప్డేట్ చేయాలా? ఇంకా చేస్తారు మార్చ్ 15 తర్వాత ఆర్ మార్చ్ అప్డేట్ చేస్తారు. ఓకేనా? అంటే మన ఇన్స్టిట్యూట్ బుక్ మనం ఇప్పుడు ఏదైతే మీకు కనిపిస్తుందో అది చదవకూడదు. మార్చలేదు, ఇంకా లేట్గా మారుస్తారు. డిసెంబర్ అటెంప్ట్ వాళ్ళకి ఈ ప్రాబ్లం ఉండదు, కానీ జూన్ అటెంప్ట్ వాళ్ళకి ఈ ప్రాబ్లం ఉంటుంది. మేము కోచింగ్ స్టార్ట్ చేయాలి ఎప్పుడు? జూన్ అటెంప్ట్లో జనవరిలోనో ఫిబ్రవరిలో స్టార్ట్ చేసుకోవాలి. ఇక్కడేమో బుక్ ఉండదు. ఓన్గా మనం బడ్జెట్ చూసి బుక్ డ్రాఫ్ట్ చేస్తాం. హాఫ్ సిలబస్ అయిపోయిన తర్వాత ఈ బుక్ పెడతాడు. అప్పుడు మనం చిన్నగా చెప్తాం. అందుకనే చాప్టర్ వైజ్ ఇస్తాం. జీటీ ఎప్పుడంటే మాడ్యూల్ వైజ్ అంటారు. ఎందుకంటే మనకి ఇది ఫ్రీజ్ అయితేనే మన సిలబస్ ఏంటో తెలుస్తుంది, వాళ్ళు ఏం పెట్టారో ఏంటో తెలుస్తుంది. కానీ తెలుస్తుంది, కానీ మనకి ఇదే కదా మెయిన్. ఇక్కడ ఏది చేస్తే అదే. మా సొంత ఆలోచనలు ఏం ఫాలో అవ్వకూడదమ్మా. ఇక్కడ హూ అంటే హూ, వాట్ అంటే వాట్. అక్కడ వాట్ కాదు హూ రావాలంటే కాదు వాట్. కొంచెం బ్లండర్ మిస్టేక్స్ ఉంటే వీ కెన్ మోడిఫై. జస్ట్ ఒక 2 minutes ఇది కంక్లూడ్ అయిపోయింది కదమ్మా. సార్ ప్రీవియస్ ఇయర్ అసెస్మెంట్ ఇయర్ ఫైనాన్స్ యాక్ట్ ఈ బుక్ చూసి కొనుక్కోండి మీరు మార్కెట్లో. నేను ఎలాగో ఇస్తాను, చాప్టర్ వైజ్ ఇస్తాను, మంచిగా ఇస్తాను, మనది బాగుంటుంది. రేపు చూపిస్తాను బుక్ కూడా చాలా బాగుంటుందమ్మా. ఎందుకంటే అన్ని బుక్స్కి ఇది పక్కన పెట్టినప్పుడు డెఫినెట్లీ డిఫరెన్స్ కనిపిస్తుంది మీకు. అండ్ డీప్గా డిస్కస్ చేస్తాం, ఇవన్నీ చేస్తాం. ఆన్ టైం సిలబస్ అవ్వదు, ఏదైనా క్వశ్చన్ బ్యాంక్ ఉంటుంది, అది కూడా ఉంటుంది. సో నెక్స్ట్ క్లాస్లో రిమైనింగ్ కంటిన్యూ చేద్దాం. ఇవి మీరు రన్నింగ్ నోట్స్ రాసుకోండి. ఒక 1 week తర్వాత మీకు మెటీరియల్ వచ్చేస్తుంది. ఓకేనా? సరే, అపార్ట్ ఫ్రమ్ దిస్ సార్ ఇప్పుడు మనకి ఏ సబ్జెక్ట్ స్టార్ట్ అయినాయి? ఎస్సీఎం, టీటీ, లా ఉంది, ఎస్ఎఫ్ఎం. ఈ సబ్జెక్ట్స్ కూడా స్టార్ట్ అవ్వబోతాం. అవి కూడా స్టార్ట్ అయిన తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా షెడ్యూల్ వస్తుంది. షెడ్యూల్ ఇప్పుడు మనం ఫుల్ డే వేద్దామా, హాఫ్ డే వేద్దామా? ఫుల్ డేనే పాసిబుల్ అవుతుంది 4 సబ్జెక్ట్స్ స్టార్ట్ అయినప్పుడు. ఎన్నింటికి స్టార్ట్ చేస్తే బాగుంటుంది షెడ్యూల్? మార్నింగ్ 9 తర్వాత. 9 కంటే ముందు పాసిబుల్ కాదా అమ్మా? 8:30 ఓకేనా? 8:30కి లేదా 9 తర్వాత, మ్యాక్సిమం 9 తర్వాత చూస్తాను నేను. ఈవినింగ్ ఎప్పటికి ఎండ్ చేసేద్దాం? 4:30 ఓకేనా? 4:30
ఈ పీరియడ్లోనే వేస్తాను. అంటే టోటల్ ఉండకపోవచ్చు, బట్ ఈ గ్యాప్లోనే నా షెడ్యూల్ అనేది ఉండేలా చూసుకుంటాను. 8:30 ఆర్ 9, ఇక్కడేమో 4:30 ఆర్ 5, అంతే. ఇక దాని తర్వాత వద్దు. దాని తర్వాత మీరు స్టడీ అవర్స్లో కూర్చోవాలి, ఆప్షనల్, కూర్చొని చదువుకోవాలి. ఎవ్రీ సాటర్డే వీకెండ్ ఎగ్జామ్ ఉంటుంది నెక్స్ట్ వీక్ నుంచి, ఎగ్జామ్ రాయాలి. పెద్ద పిల్లలు కాబట్టి మీరు ఎగ్జామ్ రాయలేదంటే పనిష్మెంట్లు, పెనాల్టీలు ఉండవు పక్కన చిన్నపిల్లలు ఉన్నట్టు, కానీ రాయాలి. ఓకేనా? ఇది నెక్స్ట్ వీక్ నుంచి చేంజెస్. మనకి నెక్స్ట్ వీక్లో జరగబోయే చేంజెస్ ఇవే. ఎవ్రీ సాటర్డే ఇలా అప్డేట్ చేస్తూ ఉంటాం, మండే నుంచి ఏ షెడ్యూల్. ఆ వీక్ మొత్తం ఇంకా అదే ఫ్రీజ్ అయి ఉంటుంది మ్యాథ్స్. ఏదైనా ఫ్యాకల్టీకి హెల్త్ ప్రాబ్లం ఉన్నప్పుడు కానీ అలా ఏమైనా చేంజ్ అవ్వచ్చు. ఓకేనా? ఓకే అమ్మా, బాయ్. మెసేజ్ పెట్టారు, మనం మెసేజ్లు చూడలేదు. ఓ, సార్కి పెట్టినగా కూడా పెట్టారు.